అజయ్ అజయ్ అటు ఇటు అడ్డంగా పట్టు పెట్టుకోండి.
看着啊，其他个。నిదానంగా తీసుకోవచ్చు. ఓకే చెప్పండి మీరు చెయ్య ఫోన్ వాడు నీ ఫోన్ అది ఫోటో పట్టుకోమంటావా ఓకే సార్ అటవరా పక్కరా
కొంచెం జరిగిన జిల్లాలో ముఖ్యమైన దేవస్థానం పోవాలి కమిషనర్గా ఎన్నికైనందుకు ముందుగా అమ్మవారి ఆశీర్వాదం ఇదే కాకుండా మా ఎమ్మెల్యే గారు పార్టీలో చేరారు అన్న నీకేం పదవి కావాలంటే అదేవిధంగా ఆయన మాట తప్పకుండా మళ్ళీ చెప్పుకున్నారు. ఎంతో అశాంతి ఇచ్చిన మా ఎమ్మెల్యే గారు జీపీ గారు ఇద్దరు చాలా కష్టపడి పదవి నాకు ఈరోజు జరిగింది. గతంలో కూడా కాంగ్రెస్లో ఉన్నారు. ఆ రోజు జనార్దన్ గౌరవం కానీ నా మనుషులు పదవులు ఇచ్చారు. నేను ముందు పదవి ఆశించాను. తర్వాత మళ్ళీ కేఎస్ఆర్లోకి వచ్చాను. అక్కడ శూన్యం, దాని ఏం లేదు, డబ్బులు కాజేసుకున్న లేదు. ఈరోజు ఇక్కడికి వచ్చాను కానీ నేనే రూపాయి కాజేసుకున్న పరిస్థితి కూడా లేదు. ఎమ్మెల్యే గారి ఎనలేని గౌరవం ఉంది నాకు. ఎమ్మెల్యే గారు ఈరోజు మాట తప్పకుండా మళ్ళీ పదవి సంతోషం. నేను ఎప్పుడు ఆయనకి, ఆయన కుటుంబానికి, గంగాప్రసాద్ కుటుంబానికి నేను ఎప్పుడు ఎమ్మెల్యే గారి వెంటాడు తప్ప ఇంటి వేరే ఉద్దేశం కాలేదు. ఈ 2 సంవత్సరాలు నా ధర్మం ఏంటంటే ఈ గుడిని డెవలప్ చేయడం, ఇంకేదైనా అభివృద్ధి కోసం ప్రయత్నిస్తాను. కానీ ఇక్కడ ఎలాంటి అవకతవకలని నా ప్రయత్నం నేను చేస్తాను. ఈ కార్యక్రమంలో అందరితో కలిసి అందరితో సంప్రదించి గుడి డెవలప్మెంట్లో పాల్గొంటాను. ప్రతి ఏ విషయం వెళ్ళినా గుడి డెవలప్మెంట్ కూడా ఎమ్మెల్యే గారి సహకారం తప్ప ఇంక వేరే జరగదు. ఆయన సహకారంతో ఎమ్మెల్యే గుడి డెవలప్మెంట్ చేస్తాను. నేను ఎప్పుడు ఎమ్మెల్యే గారి రూపొందించాను. తిరుపతి జిల్లా చిలకూరు మండలం తూర్పు కల్పూరు విడిసినటువంటి శ్రీ ముత్యాలమ్మ పరమేశ్వరి దేవస్థానం ఈరోజు నూతన పాలక మండలిగా ఏర్పడ్డది. దానికి నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీర్వాదంతోనూ మరియు మా ఎమ్మెల్యే గారు అయిన పాశం సునీల్ కుమార్ గారు, గంగాప్రసాద్ గారు వారి కృషి వల్ల ఈరోజు నేను చైర్మన్ కావడం చాలా అదృష్టం. అది నేను పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను. ఎమ్మెల్యే నేను ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఆ రోజు జనార్దన్ గారి దగ్గర ఉన్నాను. కానీ జనార్దన్ గారు నా మనుషులకు పదవులు ఇచ్చారు. నేను ఎప్పుడు పదవులు ఆశించబడలేదు. తర్వాత వైసీపీలోకి వచ్చాను. వైసీపీలో శూన్యం. అక్కడ రకరకాల పెత్తనం తప్ప ఇంక వేరే లేదు. వైసీపీ నుంచి ఎలక్షన్ ముందు మా ఎమ్మెల్యే గారు అయినట్టు పాశం సునీల్ గారు వచ్చి అన్న పార్టీలో రండి, నీకు మంచి స్థానం కల్పిస్తారని చెప్పారు ఆ రోజు. అదేవిధంగా ఈరోజు మాట ప్రకారం ఆ రోజు నేను నాకు ముత్యాలమ్మ దేవస్థానం చైర్మన్గా ఇవ్వండి ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ గారిని అడిగాను. ఖచ్చితంగా చేస్తాను, నేను మాట తప్పను, ఒకసారి చూడండి, నన్ను అర్థం చేసుకున్నాను. సరే అట్టే చేశాను. ఆ విధంగానే ఈరోజు ఆయన మాట తప్పకుండా మడి తిప్పకుండా ఆయన కృషిపద్యంగానే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక స్టేజ్లో పైలు ఆగిపోయినా కానీ ఆయన స్వయంగా విజయవాడ వెళ్ళి అక్కడ పైలు నడిపించి ఈరోజు నన్ను చైర్మన్గా చేయడం ఒక పెద్ద అదృష్టంగా భావిస్తూ ఆయనకి నా జీవితాంతరం ఆయనకి గంగాప్రసాద్ గారికి రుణపడి ఉంటాను. నేను ఎప్పుడు సునీల్ కుమార్ వెంటే ఉంటాను కానీ ఇతర పార్టీలు మారడం కానీ ఇంకేమీ జరగదు. అందువల్ల నేను చాలా సంతోషపడతాను. ఈరోజు మా ఎమ్మెల్యే గారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి ఇప్పుడు రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. కమర్స్ కానీ నేనే కానీ అందరం కలిసి మా ఎమ్మెల్యే గారి సహకారంతో టెంపుల్ని ఇంకా డెవలప్ చేసేదానికి అమ్మవారికి ఇంకా ఇక్కడ అమ్మవారికి వచ్చే భక్తులకు కానీ అందరికీ ఇంకా ఎక్కువ వసతులు కల్పించడానికి కూడా నా వంతు మేము అమ్మనందరం కృషి చేస్తాం. మొన్న కన్పూర్ జాతర కూడా నన్ను ఫెస్టివల్ కమిటీలో వేశాడు ఆయన. ఆ రోజు జాతర కూడా మా డిఎస్పీ గారు, రెవెన్యూ సిబ్బంది, మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఎక్కడ చిన్న అవాంఛనీయ సంఘటనలు కూడా జరగలేదు. జాతర చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈసారి కూడా ఈ టెంపుల్కి ఇంకా కూడా ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇంకా పెద్దలు ఉన్నారు. అందరినీ కలిసి వాళ్ళ నుంచి కొంత సహాయ సహకారాలు కోరి మా ముందు కూడా సహాయం చేసి ఇంకా కూడా అమ్మవారి ఇక్కడ దేవస్థానం డెవలప్మెంట్కి మా ఎమ్మెల్యే గారి సహకారంతో కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఓం శతంజీవ శరదో వర్ధమానిత్యనకమో భవతి శతనతి శతం దీర్ఘమాయుః మరుతేన వర్ధజంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. స్వామి
అందరికి వచ్చినట్టేనా? ఓకే సార్. అందరూ ఫోన్ చేసుకోండి. ఇప్పుడు కూర్చోండి. భోజనాలు ఏర్పాటు చేస్తున్నాయి. గోపాల్ ప్రెస్